టేక్మాల్ మండలంలో గ్రామం నుంచి విచ్చేసినటువంటి పుర ప్రముఖులందరూ మరి బసవ జయంతి కోసం మరి ఈరోజు వైభవంగా జరుపుకోవడానికి వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, బసవేశ్వరుడు కులాలకు అతీతంగా సామాజిక సేవాకర్తగా ప్రజలకు సేవ చేశాడు. ఆయన ఆచరణలో ఒక భాగంగా ఈరోజు మనం బసవ జయంతిని కులాలకు అతీతంగా జరుపుకోవడం అనేటటువంటిది నిజంగా సంతోషకరం. ఒక అనుభవ మంటపం అనేది ఏర్పాటు చేసి ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినట్టయితే ఆ అనుభవ మంటపంలోనే సమస్య పరిష్కారానికి సలహాలు ఇచ్చినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. దానికి అనుకూలంగానే ఈరోజు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఆయన రాసినటువంటి సిద్ధాంతంలో ఒక భాగంగా మరి అనుభవ మంటపం ద్వారా చట్టాలు మరి రకరకాల రూపాంతరం అనేటటువంటి చెందింది. బసవేశ్వరుడు ముఖ్యంగా స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు, కులాంతర వివాహాన్ని ప్రేరేపించాడు, సమాజంలో ఉండేటటువంటి రుగ్మతలను తొలగించి అందరూ ప్రేమభావంతో మెలగాలని, కాయకమే కైలాసము, కష్టపడ్డ వాళ్ళకే ఫలితం దక్కాలనేటటువంటి నానుడి కలిగినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. ఆయన ఏదైతే సిద్ధాంతాలు బోధించిండో ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా మనమందరం ఆచరించినట్టయితే సమాజంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సమస్యలను తొలగిపోతాయి. కాబట్టి ఈనాటి టేక్మాల్ మండలంలో ప్రతి ఒక్కరూ మరి ఇట్టి కార్యక్రమానికి మరి కృషి చేసి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి బసవేశ్వరుని యొక్క సిద్ధాంతాలను ఆచరణలోకి రావాలి. ఈరోజు ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ బసవేశ్వరుడు. 400 సంవత్సరాల క్రితమే అన్ని మతాలకు సంబంధించినటువంటి దైవత్వంగా బోధించినటువంటి బసవేశ్వరుని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మనం ఆయన యొక్క ఆశయాలను ఆచరణలో పెట్టాలని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై గురు బసవ.